దేవుని మందిరంలో పరిశుద్ధంగా ఉండాలి తప్ప కొట్లాడుకోవడానికి ఎంటర్టైన్మెంట్ చేయడానికి వీలు లేదు. ఈ దినాన అసలు మనం ఎక్కడ పోట్లాడుతున్నాం కూడా అట్లేదు. సంఘంలో కొట్లాట్లు మనం చూస్తున్నాం చాలా సంఘాల్లో. అంటే ఆలోచించేయండి, అసలు మనం ఎక్కడున్నామనేటువంటి భయభక్తి మనకి లేదు. దేవుడు ఆలయంలో మనం చూస్తున్నటువంటి భయం లేకుండా ఈ దినాన సంఘంలో కొట్లాడుతున్నామనంటే ఎంత భయంకరంగా మన పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడేమో విశ్రాంతి దినం నియమించిందేమో పరిశుద్ధంగా దేవుని సన్నిధాలకు వచ్చి ఆరాధించడానికి దేవుడు నీకు గొప్ప సమయాన్ని నీకు ఇచ్చాడు. ఒక దినాన్ని ప్రత్యేకపరిచాడు నీ కొరకు. ఆయా 6 దినాలు నువ్వు దేవుని నీ పరిపాట్లు చేసుకో, కానీ 7వ దినం నువ్వు దేవుని సన్నిధానికి వచ్చి ఆరాధించాలి. ఇది ఖచ్చితం, మ్యాండేటరీ ఇది. కానీ మనం ఏం చేస్తున్నామో ఆలోచించే. 7 దినాలు పని చేసుకుంటాం. 7వ దినం దేవుడు విశ్రాంతి దినం అన్నాడు కదా, ఇంటికి వెళ్ళి అలకెత్తలో పడుకోమని దేవుడు చెప్పట్లేదు. ఆ సమయం దేవునిది. దేవుని ఆరాధించడానికి నీకు ఇచ్చిన సమయం అది. 7 దినాలు నీకు పని చేసుకోవడానికి ఇచ్చాడు. ఒక్క దినం మాత్రమే దేవుడిని ఆరాధించడానికి రమ్మంటున్నాడే. ఈ దినాన్ని కూడా మన పనులు పారలు పెట్టుకుంటే దేవుడు ఎలాగ మనల్ని చూస్తున్నాడో ఆలోచించండి. ఎలాగో దేవుడు మనల్ని బట్టి బాధపడకుండా ఉంటాడో ఆలోచించండి.